అందరికీ నమస్తే, నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ ప్రజలందరికీ శుభవార్త అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం లేపుతున్న బీసీ నినాదం, బీసీ రిజర్వేషన్, బీసీ నినాదాన్ని తెరపైకి తీసుకొచ్చిన తీన్మార్ మల్లన్న ఉధృతంగా బహుజనులకు రాజ్యాధికారం దిశగా ముందుకు రావాలని పోరాటం చేస్తున్న తీన్మార్ మల్లన్న ఈరోజు మార్నింగ్ న్యూస్లో ఒక సంచలన ప్రకటన చేసిండు. అది ఏంటంటే తెలంగాణ ప్రజలు కూడా మాకు బీసీలకు రిజర్వేషన్ లేవు, బీసీలకు నిజంగా 42% రిజర్వేషన్ కల్పించాలని ఒక తారాస్థాయికి చేరిన నేపథ్యంలో తెలంగాణ ప్రజలకు కూడా అర్థమైపోయింది, మేము ఎక్కడ నష్టపోతున్నాం, మా బిడ్డలకు ఎందుకు ఉద్యోగాలు వస్తలేవు, మేము విద్య వైద్యం పరంగా ఎక్కడ వెనుకకు తొక్కబడుతున్నామని క్లియర్గా అర్థమవుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రజలు కూడా ఒకటే ముచ్చట, ఎక్కడికి వెళ్ళినా కానీ తెలంగాణ పల్లెల్లో ఒకటే చర్చ నడుస్తూ ఉన్నది. ఏ చర్చ అంటే బీసీ రిజర్వేషన్లు, అసలు బీసీలకు పార్టీలు ఎందుకు లేవు, ఇన్ని రోజులు ఉంది బీసీలను ఎవరు అనగదొక్కుతా ఉన్నారని నిజంగా ఒక చర్చ నడుస్తూ ఉన్న నేపథ్యంలో తీన్మార్ మల్లన్న ఒక సంచలన ప్రకటన చేసింది ఈరోజు. ఏంటంటే నిజంగా ఎన్ని రోజులు మనం కిరాయి ఇంట్లో ఉంటాం, మనకంటూ ఒక ఇంట్లో ఉండాలి కదా. బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అవి మన కిరాయి ఇండ్లు, అవి ఎప్పటికున్నా మన కిరాయిలు మనం వాడుకున్న రోజులు రెంట్ చెల్లించాలి, కథం బయట వాడాలి, గంతే తప్పితే అవి మనం ఉండడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే వాళ్ళు ఉండమని రోజులు ఉండాలి, పంపించిన మన కోపాచిన మనం వెళ్ళి రావాలి, వాళ్ళ కోపాచిన రావాలి. అందుకని తీన్మార్ మల్లన్న ఒక సంచలన ప్రకటన చేసిండు. రాజకీయ పార్టీలే కదా మనకు లేనిది, నేను తీసుకొస్తాను ఒక మాట మాట్లాడిండు. ఈరోజు మార్నింగ్ న్యూస్లో కూడా 2-3 రోజుల్లో బీసీ పార్టీ రాబోతా ఉందని ఒక సంచలన ప్రకటనలు చేసిన నేపథ్యంలో తెలంగాణ ప్రజలందరూ సంబరాల్లో మునిగి తేలుతున్న నేపథ్యం మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ అగ్రవర్ణ పాలకులు దాదాపుగా 70-75 సంవత్సరాల నుంచి మనకు అధికారానికి ఆమడ దూరంలో ఉంచుతూ మనల్ని అనగదొక్క వేయబడుతూ మనకు రావాల్సిన ఫలాలన్నీ వీళ్ళు అందిపుచ్చుకుంటూ, వీళ్ళకు జీవోలు తెచ్చుకుంటూ, వీళ్ళ కోసం వీళ్ళు చట్టాలు తెచ్చుకుంటూ మన బీసీ బిడ్డల బతుకులు, మన బహుజనుల బిడ్డల బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ బిడ్డల బతుకులు ఆగం చేస్తూ ఉన్నారు. చూసినాం కదా, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల ప్రకారం 10% లేనోళ్ళు 10% రిజర్వేషన్లు తీసుకొని వచ్చి వాళ్ళు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాలలో ఈ పెద్ద ఉద్యోగాలు అయితే ఏవైతే ఉంటాయో అందులో తిష్ట వేసి దాదాపు ఒక్కసారి తిష్ట వేస్తే ఒక్కసారి ఉద్యోగం కొడితే 30 సంవత్సరాల దాకా మన బీసీఓకి ఉద్యోగం ఉండదు. ఇక మళ్ళీ 42% రిజర్వేషన్ కల్పించాలని విద్యా ఉద్యోగాల కొట్లాడుతూ ఉంటే ఈరోజు స్థానిక ఎన్నికల నేపథ్యంలో కేవలం స్థానిక ఎన్నికలు బూచిగా చూపిస్తూ 42% ఇస్తామని ఒకటే మాట మాట్లాడుతూ ఉన్నారు. కానీ విద్యా ఉద్యోగాల సంగతి ఏందని నిలదీసిన ఒకే ఒక్కడు తీన్మార్ మల్లన్న. నిజంగా మనకంటూ ఒక పొలిటికల్ పార్టీ ఉండాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్న నేపథ్యం. ఎందుకు కోరుకుంటా ఉన్నారంటే ఈ బీఫామ్లో కూడా బిచ్చగాల లెక్క చూస్తున్నారు మనల్ని. ఎప్పటి కూర్చున్నా కానీ కిరాయి ఇంట్లో ఉన్న రోజులు వాడు చెప్పినట్టే వినాలి. వాడి కోపం వచ్చినా మనం వెళ్ళి రావాలి, మన కోపం వచ్చినా మనం వెళ్ళి రావాలి. అదే మన ఇల్లు అయిందనుకో మనం ఎట్లా ఉండాలో అట్లా ఉండొచ్చు. అందుకని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతా ఉన్న నేపథ్యం. అసలు ఇక్కడ పల్లెటూర్లకైనా కానీ తెలంగాణలో నిజంగా బీసీలు పార్టీ పెట్టాలని ఆలోచిస్తున్న నేపథ్యం చూస్తున్నాం. అది నిజంగా తీన్మార్ మల్లన్న పెడితే బాగుంటుందని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్న నేపథ్యంలో తీన్మార్ మల్లన్న గతంలో నుండి కూడా చాలాసార్లు ఇదివరకు ఒకసారి తీన్మార్ మల్లన్న అరెస్ట్ అయినప్పుడు కూడా ఒక పార్టీ ప్రకటించే ప్రయత్నం చేసిండు. 100% నేను తెలంగాణలో పార్టీ పెట్టబోతున్నానని ఒక ప్రకటన చేసిండు. కానీ అది అంతటితో ఆగిపోయింది. కుట్రలు కుతంత్రాలు ఛేదించుకొని వచ్చేసరికి కొంచెం సమయం పట్టింది. ఇప్పుడు బీసీ పార్టీ రావడానికి సమయం ఆసన్నమైందనే నేపథ్యంలో తీన్మార్ మల్లన్న ఈరోజు మార్నింగ్ న్యూస్లో కడాఖండిగా కొట్టినట్టు చెప్పిండు. ఎవడైనా కుట్రలు పట్టినా మా బీసీ పార్టీని రాజకీయ పరంగా బీసీ పొలిటికల్ పార్టీని రాకుండా ఆపడానికి ఎవరి తరం కూడా కాదు. నేను దయచేసి చెప్తా ఉన్నా, మన పార్టీ రాబోతా ఉన్నది, మన బహుజన బతుకులు మారబోతా ఉన్నాయి, మన బీసీ బిడ్డలు ఎస్సీ బిడ్డలు మన బతుకులు మారబోతా ఉన్నాయని క్లియర్గా చెప్తా ఉన్నా. దయచేసి మిత్రులారా, బీసీ పొలిటికల్ చేసి ఆధ్వర్యంలో ఇప్పటికే తెలంగాణలో దూసుకుపోతున్న నేపథ్యం మనం చూస్తా ఉన్నాం. కోఆర్డినేషన్ బీసీ పొలిటికల్ చేసి కోఆర్డినేషన్ చైర్మన్ సుధగాని హరిశంకర్ గౌడ్ ఆధ్వర్యంలో బీసీ పొలిటికల్ చేసి చూసుకుపోతా ఉన్నది. ఇప్పటికే ఇప్పుడు మరొక బాంబు వేల్చబోతా ఉన్నాడు. 2-3 రోజులే, ఇంకెక్కువ ఏమి కాదు. ఈరోజు చెప్పిండంటే 2-3 రోజులలో బీసీ పొలిటికల్ పార్టీ అనౌన్స్ కాబోతా ఉన్నది. ఇక చూసుకుందాం, అగ్రవర్ణ పార్టీలా మన బీసీ పార్టీనా చూసుకునే ప్రయత్నం చేద్దాం. మన సత్తా ఏందో మనం చూపిద్దాం మిత్రులారా. ఎందుకంటే ఇన్ని రోజులు 70-75 సంవత్సరాల నుంచి మనం ఏ విధంగా అణిచివేసిరో ఆ బలం ఏంది, మన స్ట్రెంత్ ఏంది, మన కథ ఏంది అనేది చూపించే ప్రయత్నం చేద్దాం. వీళ్ళ వాటా వీళ్ళని తీసుకుందాం, వీళ్ళ వాటా వీళ్ళకి ఇడిచి పెడదాం. మన వాటా వాళ్ళ తీసుకొని పక్కకు జరిగితే మనకి ఏ లొల్లు ఉండపోవు. కానీ ఈరోజు పార్టీ పెట్టేదాకా తీసుకొచ్చారంటే వాళ్ళ ఎంతైతే అణచివేస్తారో అంత అణచివేస్తే అంత ఎదుగుతామని వాళ్ళకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం మిత్రులారా. బీసీలందరూ ఏకమైన నేపథ్యంలో బీసీ పొలిటికల్ పార్టీ రాబోతా ఉన్నది. ఇంకా 2-3 రోజులు మాత్రమే. ఇంకా 2-3 రోజులలో ఆ పార్టీ ఏంది, ఆ పార్టీ పేరేంది,
ఎక్కడ అసలు ఈ బహిరంగ సభ ఎక్కడ ఉండబోతుందని దానికి సంబంధించిన వివరాలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం మిత్రులారా. దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి. నిజంగా ఈ సంబరాన్ని బీసీ ప్రజలు సంబరాలు చేసుకునే నేపథ్యం, ఈ న్యూస్ను పెద్ద సంబరంగా చేసుకునే నేపథ్యం చూస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనం రేకెత్తబోతా ఉంది. దయచేసి మిత్రులారా, బీసీ పొలిటికల్ జేఏసీ, ఇది బీసీల భవిష్యత్తును మార్చే జేఏసీ, బీసీ పొలిటికల్ పార్టీ, ఇది బీసీల భవిష్యత్తునే కాదు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల భవిష్యత్తును, మన ఉద్యోగాల భవిష్యత్తును మన కళ్ళ ముందు కనబడబోతా ఉంది. పక్కా ఇది బీసీ పొలిటికల్ జేఏసీ, బీసీ పొలిటికల్ పార్టీ. దయచేసి మిత్రులారా, వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.